అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది గణేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. గణేష్ గౌతమి ఇంటర్మీడియట్ డిగ్రీ ఒకే కాలేజీలో చదువుకున్నారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. చదువు పూర్తయ్యాక గౌతమి బ్యూటీషియన్ గా మదనపల్లి బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అప్పటి నుంచి గణేష్ ఆమె వెంట పడేవాడు. ఈ విషయం గౌతమి తల్లిదండ్రులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్తో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీన పెళ్లి జరిపించేందుకు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం నుంచి ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవ పడినట్టుగా ఎస్పీ తెలిపారు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు. అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్తో ఆమె నోటిలో పోసి ముఖంపై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం, డిగ్రీ చదువుకునే సమయంలో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెంటపడి వేధించడం, అదేవిధంగా ప్రేమించమని చెప్పి అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్ గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్, అది ఒక బాటిల్ కొనుక్కుని ప్రీ ప్లాన్డ్ గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్ లో వెళ్ళటం, ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆ అమ్మాయితో గొడవ పడటం, సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూశారు. కొంత యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది. షీ హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హర్ మౌత్ ఆల్సో. ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది. అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పడటం జరిగింది. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్ తో కూడా ఇతను అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం, ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లు అయినాయి. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో చాకు లాక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్ గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి. చూస్తున్నాం ఈ వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ యువతి ప్రస్తుతం ఎలా ఉంది, ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉంది, పోలీసులు చెప్పిన వివరాలు, పూర్తి వివరాలేంటి మూర్తి? బిందు ప్రేమోన్మాది దాడిలో గాయపడినటువంటి అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందినటువంటి గౌతమి ప్రస్తుతం అయితే బెంగళూరులో ఉన్నటువంటి వైదేహి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కొంత కుదుటపడినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టాడో గణేష్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. పోలీసులు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో గౌతమిని వేధిస్తూ ఆమెను ప్రేమించాలంటూ ఒత్తిడి తీసుకురావడమే కాకుండా తనలో ఉన్నటువంటి రాక్షసుని కూడా బయటికి తీసుకొచ్చే విధంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రేమించిన అమ్మాయిని త్యాగం కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క గణేష్ మాత్రం గౌతమిని హత్య చేసి తనకు దక్కనటువంటి గౌతమి ఎట్టి పరిస్థితులు వేరొకరు సొంతం కాకూడదన్నటువంటి ఒకే ఒక దురాలోచనతో, దుష్ట ఆలోచనతో ఆమెను అంతం చేయాలని కుట్ర పడినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా అతను వెంట తెచ్చుకున్నటువంటి యాసిడ్ బాటిల్తో ప్యారంపల్లిలో ఉన్నటువంటి ఆమె ఇంటి వద్దకు తెల్లవారుజామునే వెళ్ళి ఆమెను ప్రేమించాలంటూ, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బతకనిచ్చేది లేదంటూ ఆమె పైన కత్తితో మొదటగా దాడి చేసిన తర్వాత ఆ తర్వాత వెంట తెచ్చినటువంటి యాసిడ్ బాటిల్తో ఆమెకు తాగించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా అలుపులు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు రావడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి గౌతమి ఒక్కసారిగా చుట్టుపక్కల వారి సహాయంతో మదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రాథమిక వైద్యం అనంతరం పోలీసులకు, ఇటు జడ్జికి ముందు తన వాంగ్మూలను కూడా ఇచ్చింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకువెళ్లారు. ఏదైతే గత కొంతకాలంగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కూడా మదనపల్లిలోనే చదువుకుంటూ ఒక బ్యూటీషియన్గా ఆమె జీవనం సాగిస్తూ ఉంది. వచ్చే నెల ఏప్రిల్ 29వ తారీఖు నాడు ఆమెకు సమీప బంధువు శ్రీకాంత్తో వివాహం జరుపుకున్న నేపథ్యంలో తనకి నచ్చినటువంటి యొక్క ఘటనకు సంబంధించి గణేష్ కక్షపూరితంగా ఆమె పైన అత్యాయత్నం చేశాడు. తను ప్రేమించుకుంటే చంపేస్తానంటూ బెదిరించడమే కాకుండా కత్తితో దాడి చేసి యాసిడ్తో దాడి చేశాడు. బిందు.